హాయ్, నా పేరు తులసిరామ్ దొంతల. మాది ప్రాపర్ వచ్చేసి వైజాగ్. లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక పెళ్లికి అటెండ్ అయినప్పుడు యాక్సిడెంట్ అయింది. తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత సడెన్‌గా వెయిట్ తగ్గిపోయి, బాడీ బ్యాలెన్స్ కోల్పోయి అవన్నీ జరిగితే ఒకసారి న్యూరాలజిస్ట్‌ని కలిసినప్పుడు 3T సర్వికల్ స్పైన్ చేశారు. సో, మెడలో ప్రాబ్లమ్ ఉంది. సో, డిస్క్‌లనేవి బల్జ్ అయినాయి. సో, దానివల్ల నీకు ఇలా జరుగుతుందని నాకు కొన్ని పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఇచ్చారు. అవి యూజ్ చేశాను. 6 మంత్స్ యూజ్ చేశాను. సో, మొత్తం అంతా నార్మల్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే అవి ఆపేసానో మరొక 2 మంత్స్‌లో మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళా. మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ సేమ్ అలాగే ఒక 1 మంత్ టాబ్లెట్ ఇచ్చారు. 1 మంత్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ తగ్గింది. కానీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. వాళ్ళు క్రికెట్ ఆడినా గానీ సంథింగ్ పడుకున్నప్పుడు కూడా సరిగ్గా నిద్ర రాకపోవడం. కూర్చున్నప్పుడు ఒక 2 అవర్స్ కన్నా ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాడిని. సో, వేరే ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ అన్నారు, "ఇలాగ పెయిన్ కిల్లర్‌లు యూజ్ చేసినంత మాత్రాన అవి నీ బ్రెయిన్‌కి పెయిన్ తెలియకుండా చేస్తాయి తప్ప అలాంటి ప్రాబ్లమ్స్‌ని అయితే క్యూర్ చేయలేవు. సో, అలాంటి ప్రాబ్లమ్స్‌కి కొన్ని హ్యాండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళైతే సెట్ చేయగలరు. సో, హైదరాబాద్‌లో ఉంటాయి అవి. వాటిలకైతే నువ్వు ఒకసారి వెళ్ళు" అని చెప్పారు వైజాగ్‌లో డాక్టర్ గారు. సో, హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మా కంపెనీలో చేసిన మా ఎండీ గారు నాకు చక్ర సిద్ధ అనేది రిఫర్ చేశారు. వాళ్ళు చాలా చేస్తారు. హ్యాండ్స్‌తో చేస్తారు. నేను కూడా ఒక 5 ఇయర్స్ బ్యాక్ చేపించుకున్నాను నెక్ పెయిన్‌కి. అది ఇప్పటి వరకు రిపీట్ అవ్వలేదు. ఒకసారి నీ రిపోర్ట్స్ పట్టుకొని వెళ్ళు. వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అవ్వు. కన్సల్టేషన్ తీసుకో అంటే, ఒకసారి వచ్చి నేను ఇక్కడ డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నా. అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు నా రిపోర్ట్స్ చూసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 3 వీక్స్ ట్రీట్మెంట్ ఉంటది అని చెప్పారు. సో, నేను ఇమ్మీడియేట్‌గా అయితే ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 3 వీక్స్ ట్రీట్మెంట్స్ తర్వాత నాకు సెకండ్ వీక్‌లోనే నాకు రిజల్ట్ అనేది తెలిసింది. ఎందుకంటే నిద్ర పట్టడం గాని, ఎక్కువసేపు కూర్చోవడం గాని, నెక్ పెయిన్ ఉన్నది అది చాలా వరకు నాకు రిలీఫ్ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ పుల్లింగ్ ఉండేది. చాలా అంటే పడుకున్నప్పుడు గాని, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఈ హ్యాండ్ మొత్తం బాగా లాగి వదిలేసేది గానీ, ఇప్పుడైతే అసలు ఆ లెఫ్ట్ హ్యాండ్ పుల్లింగ్ అనేది లేదు. మొత్తం కంప్లీట్‌గా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నాను. అప్ స్టైర్స్ ఎక్కినప్పుడు గాని, 6 ఫ్లోర్స్, 7 ఫ్లోర్స్ ఎక్కినప్పుడు గాని డార్సల్‌లో పెయిన్ వచ్చి, చెస్ట్ మధ్యలో పెయిన్ వచ్చేది. ఆ పెయిన్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ వరకు అట్లనే ఉండేది. పోయేది కాదు. సో, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు 6 ఫ్లోర్స్, 7 ఫ్లోర్స్ ఎక్కినా ఒక 10% పెయిన్ తెలుస్తుంది. 90% ఆఫ్ ద పెయిన్ పోయింది. ఆ 10% పెయిన్ కూడా ఒక 5 మినిట్స్ లో మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. ఉండట్లేదు అట్లా. మొత్తం నార్మల్ అయిపోతుందన్నమాట. సో, స్లీపింగ్ అప్పుడు నేను పడుకున్నప్పుడు 1, 2, 3కి లేచిపోయేవాడిని. ఆటోమేటిక్‌గా మెలుకువ వచ్చేసేది. ఇంకా మెడ మొత్తం, చెయ్యిలు మొత్తం నొప్పులొచ్చేసేవి. అది మొత్తం ఇప్పుడు ఏం లేదు. ఒక్కసారి పడుకున్నంటే మళ్ళీ కళ్ళు తెరిసేసరికి మార్నింగ్ అవుతుంది. చాలా ఫ్రీ అయిపోయింది. చాలా స్లీపింగ్ పొజిషన్ అంతా అన్ని బాగానే ఉన్నాయి నాకు. మొత్తం చాలా బాగా పడుతుంది. 90% ఆఫ్ ద పెయిన్స్ మొత్తం నావన్నీ క్లియర్ అయిపోయింది ఇక్కడికొచ్చాక.